హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్లో స్టోరేజ్ సర్వీసెస్ ఎగ్జామ్ క్వశ్చన్స్. స్టోరేజ్ సర్వీసెస్ ఏమనుకున్నాం? S3, EBS, EFS వీటి గురించిన ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఎన్ అమెజాన్ S3? అమెజాన్ S3 అంటే SSS సింపుల్ స్టోరేజ్ సర్వీస్. SSS సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేసామండి. డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇది కూడా కవర్ చేసాం. S3 అనగానే మనకు బకెట్ గుర్తు రావాలి. బకెట్ గుర్తు వస్తే S3 అయిపోయింది. అంటే బకెట్ రిప్రజెంట్ చేస్తారు. వాట్ ఈజ్ అమెజాన్ S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ దట్ అలౌ యూ టు స్టోర్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా. అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు. హై అవైలబిలిటీ, హై డ్యూరబిలిటీ ఇవన్నీ కామన్ అండి. హై అవైలబిలిటీ, రిలీయబిలిటీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ ఇవన్నీ కామన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S3 స్టాండర్డ్ అండ్ S3 గ్లేసియర్? S3లో 2 టైప్స్ ఉన్నాయి. S3 స్టాండర్డ్, S3 గ్లేసియర్లో ఉన్నాయి. వెరీ సింపుల్ బాస్. S3 స్టాండర్డ్ అంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 గ్లేసియర్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. లో కాస్ట్. సో చూద్దాం. S3 స్టాండర్డ్ ఐడియల్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 గ్లేసియర్ లో కాస్ట్ ఆర్కైవల్ స్టోరేజ్. ఆర్కైవల్ ఇంపార్టెంట్. లో కాస్ట్ ఆర్కైవల్ స్టోరేజ్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. బెస్ట్ కదా, ప్లానింగ్ బాగుంది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఒక దగ్గర ఉంటుంది. ఇన్ఫ్రీక్వెంట్లీ పెద్దగా యూజ్ చెయ్యని డేటా, ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా ఇంకో దగ్గర ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా స్టాండర్డ్లో ఉంటుంది. ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా ఏమో గ్లాసియర్లో ఉంటుంది. వాట్ ఈజ్ అమెజాన్ EBS? EBS స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుందండి. వెరీ సింపుల్. బ్లాక్ స్టోరేజ్ అనేది కీవర్డ్ ఇంపార్టెంట్. చూద్దాం. అమెజాన్ EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ప్రొవైడ్స్ పెర్సిస్టెంట్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఫర్ EC2 ఇన్స్టాన్సెస్. బ్లాక్ లెవెల్ స్టోరేజ్. ఇక్కడ సింపుల్ బాస్. S3 ఏమో ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని గుర్తుపెట్టుకోండి, బకెట్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే EBS అంటే బ్లాక్ స్టోరేజ్. చూద్దాం. EBS బ్లాక్ స్టోరేజ్ ప్రొవైడ్స్ పెర్సిస్టెంట్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఫర్ EC2 ఇన్స్టాన్సెస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EBS వాల్యూమ్స్? EBS వాల్యూమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి. జనరల్ పర్పస్, ప్రొవిజనడ్, మాగ్నెటిక్. జనరల్ పర్పస్ SSD, దాన్ని GP2 అంటారు. బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ ఫర్ మోస్ట్ వర్క్ లోడ్స్. అలాగే ప్రొవిజనడ్ IOPS SSD IO1, దీని గురించి ఏంటి? హై పెర్ఫార్మెన్స్ ఫర్ IO ఇన్సెంటివ్ వర్క్లోడ్స్. IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ అండి. మాగ్నెటిక్ అంటే లో కాస్ట్ లో పెర్ఫార్మెన్స్ ఆప్షన్. ఈ విధంగా. సో ఏంటి? జనరల్ పర్పస్, ప్రొవిజనడ్, మాగ్నెటిక్ గుర్తుపెట్టేసుకున్నాం. వాట్ ఈజ్ అమెజాన్ EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇవన్నీ కవర్ చేసామండి ఆల్రెడీ. వాట్ ఈజ్ అమెజాన్ EFS? అమెజాన్ EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ప్రొవైడ్స్ స్కేలబుల్ ఫైల్ స్టోరేజ్ దట్ కెన్ బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ EC2 ఇన్స్టాన్సెస్. ఇక్కడ ఇంకోటి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ EBS అండ్ EFS? మనం ముందు ఏమనుకున్నాం? స్టోరేజెస్లో S3, EBS, EFS కూడా అనుకున్నాం. S3 అంటే సింపుల్గా ఏమనుకున్నాం? సింపుల్ స్టోరేజ్ సర్వీసు, ఆబ్జెక్ట్ స్టోరేజ్, బకెట్, అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా. EBS గురించి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. అందులో టైప్స్ అన్నీ చెప్పేసుకున్నాం. జనరల్ పర్పస్, ప్రొవిజనడ్, మాగ్నెటిక్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు EFS గురించి వద్దాం. అసలు EFS గురించి కూడా అయిపోయింది. డిఫరెన్స్ ఏంటి అసలు? EBSకి EFSకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? EBS బ్లాక్ స్టోరేజ్ అటాచ్డ్ టు సింగిల్ EC2 ఇన్స్టాన్స్. బ్లాక్ స్టోరేజ్ అటాచ్డ్ టు సింగిల్ ఇన్స్టాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. EFS అంటే ఫైల్ స్టోరేజ్ దట్ కెన్ బి మౌంటెడ్ టు ఎ మల్టిపుల్ EC2 ఇన్స్టాన్స్. EBSలో సింగిల్ ఇన్స్టాన్స్ అటాచ్డ్, బ్లాక్ స్టోరేజ్ అటాచ్డ్ టు సింగిల్ ఇన్స్టాన్స్. EFSలో అటాచ్డ్ టు మల్టిపుల్ EC2 ఇన్స్టాన్సెస్. అంతే బాస్. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మర్చిపోతారు మీరు. హౌ డస్ S3 వెర్జనింగ్ వర్క్? చూద్దాం. S3 వెర్జనింగ్ ప్రిజర్వ్స్, stores and allow you to retrieve every version of every object stored in an S3 bucket. S3 versioning preserves, stores, allow you to retrieve every version of every object stored in S3 bucket. Like, share, subscribe. Thank you.